మీ దగ్గర రావడం జరిగింది. మీరు ఇచ్చే ఎంతైనా సరే, మీరు ఇచ్చే 10 రూపాయలైనా సరే మాకు చాలా వాల్యుబుల్. ఎందుకంటే మీ నుంచి 10 మంది ఇన్స్పైర్ అవుతారు, ప్రైవేట్ కాలేజెస్ ఇన్స్పైర్ అవుతాయి, ప్రైవేట్ స్కూల్స్ ఇన్స్పైర్ అవుతాయి. సో అందుకని చెప్పి మీ దగ్గర రావడం జరిగింది. సో సంకీర్తన ఫౌండేషన్ ఇక్కడ మీకు కట్అవుట్ కనిపిస్తుంది, స్కానర్ కూడా ఉంది. అండ్ we are providing one box also. If you want to donate anything, please come forward and give some donation to someone to help from you guys. మీ నుంచి సహాయం పొందే వ్యక్తులకు చాలా సంతోషంగా ఉంటుంది మీరు సహాయం చేయడం వల్ల. మీరు అనుకోవచ్చు, మీరు అంటే ఒక మంచి సామెత ఉంది, చిరిగిన చొక్కా అయినా వేసుకో మంచి పుస్తకం కొనుక్కో అన్నారు కదా. చాలా మందికి ఆ చిరిగిన చొక్కా కూడా లేదు, మంచి పుస్తకం కూడా లేదు. సో ఈ కాన్సెప్ట్ మీద దీన్ని ఉద్దేశించి చిరిగిన చొక్కానే ఎందుకు వేసుకోవాలి, ఇప్పటికీ 2024లో కూడా చిరిగిన చొక్కా ఎందుకు వేసుకోవాలి, చిరిగిన చొక్కా కాదు మంచి చొక్కా మంచి పుస్తకం కూడా ఇప్పించే ఒక కాన్సెప్ట్ తోటి మేము ఈ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాము. ఈ ఆర్గనైజేషన్లో ఈ కాలేజీలో చదువుకున్న మా ఇద్దరు ఓల్డ్ స్టూడెంట్ మిస్టర్ మల్లేష్ వైస్ ప్రెసిడెంట్, హనుమంతు జనరల్ సెక్రటరీ, వీళ్ళు కూడా నాతో పాటు 8 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు ఈ ఫౌండేషన్కి. ఈ ఫౌండేషన్లో చాలా మంది ఉన్నారు, అందరు రావడానికి వీలు కుదరదు కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న ఫ్యామిలీస్ మాత్రమే వచ్చాయి. సో దయచేసి అందరూ టీచర్లు కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ప్రిన్సిపల్ గారు కానివ్వండి, మీరందరూ మీ సహాయం మాకు ఇవ్వాలని దయచేసి. ఈరోజు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఈరోజు ఆమోదించిన రోజు కూడా మంచి రోజు. సో ఈరోజు మీరు కొంచెం ఫండ్ ఇవ్వగలరని అండ్ ఫండ్ డొనేట్ చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.